నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. గది తలుపులు దగ్గరకు వేసున్నాయి. నెమ్మదిగా తలుపు తట్టింది లలిత. తలుపులు తెరిచి వాళ్ళని చూస్తూ నవ్వింది విజయ. రాకయ్య, అదేమిటి అలా నిలబడిపోయావు, రా లలిత అంది. ఎప్పటిలాగే మాట్లాడుతున్న విజయం చూస్తూ ఉంటే రుక్మిణికి ఎంతో ధైర్యం వచ్చింది. ఏం వదినా, ఇంకా ఎన్నాళ్ళు దాచుకుంటావు నీ రహస్యం అంది లలిత. విజయ చిరునవ్వుతో ఊరుకుంది. మాకు చెప్పలేదుగా, ఇంకా ఎన్నాళ్ళు దాచేదానివి? నేను చెప్తే నువ్వు నమ్మేదానివా లలిత? నవ్వింది లలిత. పోస్ట్ మ్యాన్ చెప్తే నమ్మాల్సి వచ్చింది అంది. రుక్మిణి కాస్త ఆలోచించి, అది కాదమ్మా విజయ, నువ్వు ఈ సంగతి పెళ్లికి ముందే చెప్తే మేమందరం ఎంతో సంతోషించేవాళ్ళం కదా అంది. మీరు సంతోషిస్తారో లేదో నాకేం తెలుసు, నిజంగా మీకు సంతోషమేనా అక్కయ్య? రుక్మిణికి చప్పున కళ్ళ నీళ్లు తిరిగాయి. ఏం సంతోషమో, మా అందరికీ మాతులే పోయాయి. మోహన్ అయితే ఇంట్లో లేకుండానే వెళ్ళిపోయాడు. ఇందులో అంత మాతులు పోగొట్టుకోవాల్సిందే ఉంది. అనురాధ అంటూ ఎవరో ఒకరు కథలు రాస్తున్నారు కదా, ఆ రాసేది నేనే ఎందుకు కాకూడదు? అవును, అకస్మాత్తుగా మా విజయ అనురాధ అయిపోయింది. అందుకే కదా మా ఆశ్చర్యం. మీ బావగారు ఎంత ఆనందపడిపోతున్నారో. ఆయన నిన్ను అభినందిస్తున్నట్లు చెప్పమన్నారు నీకు. విజయ నవ్వింది. బావగారికి నా కృతజ్ఞతలు చెప్పు మర్చిపోకుండా. అక్కయ్య, నువ్వు అనురాధకు ఉత్తరం రాసావుగా, ఇదిగో అది అనురాధకు అందింది. పత్రికకి పోయి మా ఊరు పోయి ఇటు వచ్చింది అంటూ విజయ నవ్వుతూ టేబుల్ మీద నుంచి కవర్లో కాగితం తీసి రుక్మిణికి ఇచ్చింది. రుక్మిణి ఆశ్చర్యపోతూ ఆ కాగితం చూసింది. అదే తను రాసిందే. ఆ కాగితం చేతిలో పట్టుకుని రుక్మిణి ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకపోయింది. విజయ వెంటనే ఆ కాగితం లాక్కుని, నేను నా పాఠకులకు జవాబు రాయాలి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 2 ఊళ్ళు తిరిగి చాలా ఆలస్యంగా వచ్చింది అంటూ ఆ కాగితం జాగ్రత్తగా టేబుల్ డెస్క్లో పెట్టింది. రుక్మిణికి కళ్ళు చెమర్చాయి. చెంపల మీద నుంచి 2 కన్నీటి బొట్లు జారాయి. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అక్కయ్య అంది విజయ మందలింపుగా. ఏమో, నాకు మతిపోతుంది అంటూ రుక్మిణి చిరునవ్వుతో కళ్ళు తుడుచుకుంది. అనురాధాని ఎందుకు పేరు పెట్టుకున్నావు వదినా? నీ పేరు ఎందుకు పెట్టుకోలేదు? నీ పేరు అయితే మాకెప్పుడో తెలిసిపోయేది అంది లలిత. మొదట్లో నా పేరుతో రాయాలంటే భయం వేసింది. మారు పేరైతే ఏ పిచ్చి రాతలు రాసినా ఎవరికి తెలియదు కదా, ధైర్యంగా రాసేయొచ్చు అనుకున్నాను. అందుకే అలా చేసినట్టున్నాను. ఎంత పెంచుదామన్న మాటలు పెగలేదు. విజయ మామూలుగానే మాట్లాడుతున్నా ప్రతి మాటలోనూ ఎంతో తెలివి కనిపిస్తోంది రుక్మిణికి. నువ్వు కాసేపు పాడుకుంటావేమో, ఆనకు మాట్లాడుకుందాంలే అంటూ లేచింది రుక్మిణి. అదేమిటి, నేను ఎప్పుడన్నా మధ్యాహ్నం వాళ్ళ నిద్రపోయానాక కొత్తగా మాట్లాడుతున్నావు, ఎప్పట్లా మాట్లాడక్క అంది విజయ ప్రేమగా. రుక్మిణి భారంగా నవ్వింది. ఏమిటో, నేను నీతో మాట్లాడలేకపోతున్నానమ్మా విజయ అంది. విజయ అని అంత చనువుగా తను పిలవటం కూడా అపరాధంలాగే తోచింది రుక్మిణికి. విజయ ఎప్పటి విజయ కాదు, వేలాది పాఠకుల అభిమాన రచయిత్రి అనురాధ. అనురాధ తనలాంటి వేలాది పాఠకుల ఊహాజీవి. అనురాధ ఎవరో కాదు, విజయ తన భార్య. మోహన్ విభ్రాంతిలాగే, సంభ్రమంలాగే ఉంది. తన నెత్తి మీదకి బంగారు కిరీటం వచ్చి భుజాల మీద తళతళలాడే రెక్కలు మొలిచి అకస్మాత్తుగా తను గంధర్వుడై ఆకాశ వీధుల్లో విహరిస్తున్నా ఇలాంటి విస్మయం కలగదేమో. అప్పుడైతే ఎవరో తనను దీవించారనుకోవచ్చు, ఎవరో తనకి వరం ఇచ్చారనుకోవచ్చు. కానీ ఇది ఎంత అసంభవం. తన భార్య ఒక పేరున్న రచయిత్రి. మోహన్ పార్కు బెంచి మీద గంటల తరబడి నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. అవిరామంగా ఆలోచిస్తూనే ఉన్నాడు, విస్తుపోతూనే ఉన్నాడు. కానీ ఆ అనుభవం ఎప్పటికప్పుడే విచిత్రంగా ఉంది, ఎప్పటికప్పుడే ఆనందంగా ఉంది, ఎప్పటికప్పుడే సరికొత్తగా ఉంది. మోహన్ మానసరోవరం క్రమక్రమంగా కల్లోలిత సముద్రమైంది. కొత్త ఆలోచనలు కొత్త జీవం పోసుకుంటూ తరంగాలు ఉధృతంగా లేచి పడుతున్నాయి. విజయ బిఏ చదివి ఎంఏ చదవబోతున్న ఆంధ్రుల అభిమాన రచయిత్రి విజయ ఉన్నతంగా ఉంది తనకంటే, మహోన్నతంగా ఉంది తనకంటే. తను ఉత్తమ్ మోహన్ బిఏలో క్లాసు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఎంఏలో సీట్ వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఓ చిన్న మరమేకు. తన ఉనికిలో విశిష్టత లేదు, సామాన్యుడు. తనలో ఎలాంటి ప్రత్యేకత లేదు, అతి సామాన్యుడు. అనురాధ పాఠకుడు.
తన భార్యకు తను పాఠకుడు. త్రుళ్ళి పడ్డవాడిలా గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. అవి దడదడ కొట్టుకుంటున్నాయి. తను విజయ్ అంటే అసూయ పడుతున్నాడా? తన భార్య ఔన్నత్యాన్ని ద్వేషిస్తున్నాడా? అవునా? గాఢంగా నిట్టూర్చాడు. అనురాధ తన భార్య అంటే ఎంత సంతోషంగా లేదు, ఎంతో గర్వంగా లేదు. అది తన అదృష్టం కాదు. నిజంగా తననెవరో ఆశీర్వదించారు, అద్భుతమైన వరం ఇచ్చారు. ఒక రచయిత్రి తన జీవితంలోకి అడుగుపెట్టింది. తన బ్రతుకంతా ధన్యం అయిపోయింది. ఇంత సంతోషాన్ని ఆవిడతో పంచుకోకుండా పారిపోయి వచ్చాడు. తనెంత పిరికివాడు, ఎంత మూర్ఖుడు. మోహన్ ఆవేశంగా లేచాడు. రెక్కలు కట్టుకుని వెళ్ళాలి, విజయం చూడాలి, తనివి తీరా మాట్లాడాలి. ఉత్సాహంగా అంగలు వేసుకుంటూ పార్కు బయటకు వచ్చాడు. చీకటి బాగా అలుముకుంది. గదిలోకి కొత్తగా వెళ్తున్నంత ఆందోళనగా అనిపించింది మోహన్కి. నెమ్మదిగా అడుగులు వేస్తూ గది ముందుకు వెళ్ళాడు. తలుపులు తీసే ఉన్నాయి. చదువుకుంటున్న విజయ చటుక్కున లేచింది. చేతిలో పుస్తకం టేబుల్ మీద పెట్టి మోహన్ని చూస్తూ సిగ్గుపడుతున్న దానిలా నవ్వింది. ముగ్ధుడయ్యాడు మోహన్. విజయ మొహంలోకి తదేకంగా చూశాడు. తెల్లటి సిల్కు చీర, ఎర్ర రంగు జాకెట్టు వేసుకుంది. ఆ బట్టలు తనకిష్టమని ఎప్పుడో చెప్పాడు. గది తలుపులు వేసి దగ్గరకు వస్తూ అన్నాడు, నిన్నేమని పిలవాలి? విజయానా, అనురాధానా? అదే ప్రశ్న వస్తుందని ఎదురు చూసినంత సహజంగా, నా పేరు విజయ, అనురాధ కాదు అంది. అయినా నాకు అనురాధే ఇష్టం అన్నాడు. కానీ నేను మీకు విజయగానే పరిచయం. మీరు నన్ను విజయ అని పిలవటమే నాకు అలవాటైంది. అనురాధ అని నన్ను ఎవరు పిలవరు అంది. ఎవరు పిలవకపోతేనే నేను పిలుస్తాను. 2 అడుగులు నడిచి దగ్గరకు వస్తూ, అకస్మాత్తుగా అనురాధ కనిపిస్తే మీరేం చేస్తారని చెప్పారు, ఏం చేశారు అంది. అవును, మోహన్ మందహాసంతో చూస్తూ అన్నాడు. అకస్మాత్తుగా అనురాధ నా పెళ్ళామే కూర్చుంది. నా మనసుకెంతో ట్రైనింగ్ ఇచ్చి నన్ను నేను కంట్రోల్ చేసుకోవలసి వచ్చింది. విజయ మాట్లాడకుండా మంచం అంచన కూర్చుని తలగడ మీద ఎంబ్రాయిడరీ పువ్వులు చేత్తో తాకుతూ ఉండిపోయింది. దగ్గరకొచ్చాడు మోహన్. విజయ్ పక్కన కూర్చున్నాడు. భుజం మీద చెయ్యి వేయబోయి ఊరుకున్నాడు. విజయ, ఇలా చూడు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చెప్పండి. నేను చెప్పలేను, నువ్వే ఊహించాలి, రచయిత్రివి కదా. మీరు చెప్తే వినాలనుంది. మోహన్ కరిగి నీరయ్యాడు. ఆమె కళ్ళల్లోకి మృదువుగా చూశాడు. స్వర్గాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టినా నాకెంత ఆనందంగా ఉండదు అన్నాడు. స్వర్గం ఎలా ఉంటుందో తెలియక మీరు అలా అనుకుంటున్నారేమో. స్వర్గం ఎలా ఉంటుందో ఎవరికి మాత్రం తెలుస్తుంది. అదో గొప్ప ఆనందం అని ఊహించాలి, అంతే కదా. అది నాకు అక్కర్లేదు. నీ సహచర్యంలోనే జీవితం అంతా స్వర్గ సుఖాలు అనుభవిస్తాను. అవును విజయ, నన్ను, ఏ ప్రత్యేకత లేని నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అడిగాడు. ఇబ్బందిగా మొహం పెట్టింది విజయ. నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు చెప్పండి. ఇంతకు ముందు కూడా ఇలాగే అడిగారు. మీరు నాకెంతో మంచిగా కనిపించారని చెప్పాను అంది. ఇంత మాత్రపు మంచి నన్ను మించిన వాళ్ళలో కనిపించలేదా నీకు? నేను చేసుకున్నది పెళ్ళి, వ్యాపారం కాదు. అసలు నువ్వు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ వాళ్ళు ఒత్తిడి చేశారా? మా వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. ఈ పెళ్లి ప్రయత్నాలు వాళ్ళు చేయలేదు. ఉంటారుగా చుట్టాలు పాకాలు, అక్కడో సంబంధం ఉంది, ఇక్కడో సంబంధం ఉందని ఏవో కబుర్లు చెప్పేవాళ్ళు. అప్పుడే పెళ్ళేమిటి, మా అమ్మాయి చదువుకోవాలి అనేవాళ్ళు నాన్న వాళ్ళు. పెళ్ళయ్యాక చదువుకోకూడదా, మంచి సంబంధం మళ్ళీ వస్తుందా అంటారు చుట్టాలు. అలాగే జరిగింది కొన్నాళ్ళు. కొన్ని సంబంధాలు ఉత్తర ప్రత్యుత్తరాలతోటే ఆగిపోయాయి. ఆ సంగతులు నా దాకా రానే లేదు. వాళ్ళ షరతులు మా వాళ్ళకే నచ్చలేదు. మీ ఫోటో చూశాను, నాకు నచ్చింది. మీకు కట్నాల ప్రసక్తి లేదని మధ్యవర్తులతో అన్నారు. మాకు డబ్బు ఖర్చు తప్పిందని కాదు. మా వాళ్ళు నాకు ఇవ్వాల్సింది ఎలాగో ఇస్తారు. డబ్బు రంధి లేకుండా సంబంధం కుదరాలని మా అందరి అభిప్రాయం. కట్నం ప్రసక్తి లేని మనిషి సంస్కారవంతుడని నాకు ఇష్టం కలిగింది. మిమ్మల్ని చూస్తే కూడా నచ్చింది. ఇంకే ఉంది, బుట్టలో పడ్డాను. నేను పెళ్లి చూపులకు కూర్చుంది మీ ముందే, అది కూడా మన వివాహం అవుతుందనే విశ్వాసంతో సిగ్గుపడుతూ చెప్పింది. విజయని ఆపాద మస్తకం యగాదిగా చూశాడు మోహన్. ఎంత పరిచయమైందో అంత అపరిచితంగానూ ఉండిపోయిందనిపించింది. తన భార్య శరీరంలో తనకు పరిచయం కాని చోటు లేదు. కానీ ఎక్కడో దాగి ఉన్న అంతరంగం తనకు అర్థం కావటం లేదు, అంతు చిక్కటం లేదు. విజయ్ ఎవరో తనకేమీ తెలిసినట్లు లేదు. విజయ లేచి పక్క సర్దసాగింది. కోపం వచ్చిందా అనురాధ? అది నా కలం పేరు. నన్ను పీలుస్తున్నారా, నా కళ్ళని పీలుస్తున్నారా? సరే, కోపం వచ్చిందా విజయ? లేదు. మరి ఎందుకంత ముభావంగా ఉన్నావు?
క్షమించి విజయ, నీకేమైనా బాధ కలిగితే ఆ పొరపాటు నాదే. ఇవాళ నా మనసేం బాగలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచింది. విజయ లేచి లైట్ ఆర్పింది. నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచి మోహన్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. నిద్ర రావటం లేదా? ఆలోచనలు వస్తున్నాయా? నాకు తెలుసు మీకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆ షాకు నుంచి మీరు ఇంకా తేరుకోలేదు, మృదువుగా అంది. నేనొక రచయితగా సాక్షాత్కరించటం ఇంత బుర్ర బద్దలు కొట్టుకోవలసినంత విడ్డూరమా? పసిపిల్లలు మీకన్నా న్యాయం. కథలు రాసే పిన్ని అని 4 సార్లు గంతులేసి ఊరుకుంది సరోజ. మీరు ఎంతో ఆనందంగా గడపాల్సిన ఈ రోజుని అర్థం పర్థం లేని ఆలోచనలతో కలుషితం చేస్తున్నారు. రండి సరదాగా మాట్లాడుకుందాం. అపరాధిలా ఊరుకున్నాడు మోహన్. ఎందుకో మోహన్ కళ్ళు చెమర్చాయి. చీకటిలో విజయ చూడలేకపోయింది. చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే మంత్రముగ్ధుడిలా నడిచాడు. తన ఒడిలోకి ఒరిగిన మోహన్ తల మృదువుగా నిమృతూ కూర్చుంది విజయ. ఎప్పటిలా మోహన్ విజయని బాహువుల మధ్య బంధించుకోలేదు. ఆ రోజు అలాంటి ఆవేశమే కలగలేదు. దేవత పాదాల ఎదుట మోకరించిన భక్తుడిలా కన్ను విప్పకుండా అచేతనంగా ఉండిపోయాడు. మోహన్ నిద్ర లేవక ముందు నుంచే తెల్లవారుజాము నుంచే ఇంట్లో గలగల నవ్వులు మాటలు ప్రారంభమయ్యాయి. లలిత ఏదో కాగితం చేత్తో ఎగరిస్తూ పకపక నవ్వుతోంది. రుక్మిణి అనురాధకు రాసిన ఉత్తరానికి బదులుగా వచ్చిన జవాబు అది. విజయ్ ఆ జవాబు రాసి కవర్లో పెట్టి లలితకిచ్చింది. రుక్మిణి గారికి, లలిత గారికి, విజయ గారికి మీ ఉత్తరం అందింది. సంతోషం కలిగింది. మీరు నా మీద కాకుండా అన్వేషణ కథ మీదే మీ అభిప్రాయాలు చెప్పుంటే బాగుండేది. ఆ కథలో మీకు ఏ విషయాలు నచ్చాయో చెప్పలేదు. నా అడ్రస్ అడిగారు. నేను మీ ఇంట్లోనే, మీ పక్క గదిలోనే ఉంటానండి. నేను మీకు తెలీదా? మీరందరూ నాకు బాగా తెలుసు. నా గది ఎక్కడుందో మా అత్తగారిని అడిగితే చూపిస్తారు. ఉంటానండి, అనురాధ. లలిత ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుతూ నవ్వుతూ తిరుగుతోంది. అనురాధ రేడియోలో పనిచేస్తుందన్నారు, సెక్రటేరియట్లో పనిచేస్తుందన్నారు అంది పక్కపక్క నవ్వుతూ రుక్మిణి. ఎక్కడా కాదు, మానింట్లోనే పనిచేస్తోంది అంది లలిత వంటింట్లో నుంచి వస్తున్న విజయను చూసి. అసలు ఆమె ఆడ మనిషా మగ మనిషా అంది రుక్మిణి మళ్ళీ నవ్వుతూ. విజయ వదినకి అనురాధ అంటే అసూయ అన్నాడు చిన్నన్నయ్య అంటూ లలిత కూడా గలగల నవ్వింది. మన ఉత్తరం రాస్తూ ఉంటే మన పక్కనే కూర్చుంది చూడు అంది రుక్మిణి. వంటింట్లో నవ్వులన్నీ చెవుల్లో పడి మోహన్ నిద్రలో నుంచే నవ్వు మొహంతో లేచాడు. గబగబా వంటింట్లోకి వెళ్ళాడు. చిన్నన్నయ్య, విజయ వదినకి అనురాధ అంటే అసూయ అన్నావే అంది లలిత నవ్వుతూ. ఏమో అలా అనుకున్నానులే బింకంగా తాళెగరేశాడు. అనురాధకి 50 ఏళ్ళు ఉంటాయన్నావు అంది రుక్మిణి. మోహన్ నవ్వుతూ మొహం కడుక్కోవటానికి వెళ్ళిపోయాడు. వాకిట్లో నవ్వులు సాగుతూనే ఉన్నాయి. రుక్మిణి ఆడబిడ్డతో కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ పనులు ఎగ్గొట్టి వాకిట్లో తిరుగుతోంది. విజయ అత్తగారు పురమాయించిన పనులు చేస్తూ వంటింట్లో ఉండిపోయింది. అనురాధను చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు లలిత, మన వంటింట్లోకి వెళ్తే చాలు అని పక్కుమంది రుక్మిణి. స్నానాలు టిఫిన్లు ముగిసేటప్పటికే మోహన్ కొంత తేరుకోగలిగాడు. మనసులో చెలరేగుతున్న ఆలోచనల ఉధృతం చాలా వరకు తగ్గింది. విజయ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం బయలుదేరింది. ఆఫీసుకు ఎగనామం పెట్టి భోజనాలు అయ్యాక మధ్యాహ్నం పూట ఇంట్లోనే తిష్ట వేశాడు. విజయ, నాకు నీ గత చరిత్ర అంతా చెప్పాలి. అసలు నీకు కథలు రాయటం ఎలా చేతనైంది, ఎప్పుడు చేతనైంది అంతా నాకు చెప్పాలి అన్నాడు. విజయ తాపీగా, హాయిగా నిద్రపోరాదు, మధ్యాహ్నం నిద్ర హాయిగా ఉంటుంది అంది. నిద్ర ఓ వారం రోజుల వరకు రాదు. రాత్రి నేను నిద్రపోయాను అనుకున్నావా? విజయ మోచేతులు మెత్తటి తలగడ మీద పెట్టి అరచేతుల్లో మొహం ఆంచుకుంది. ఓసారి నేను మా వదినకు ఉత్తరం రాశాను. అప్పుడు మా వదినకు తొలి చూలు. నిండు నెలలతో పురిటికి పుట్టింటికి వెళ్ళింది. మా అన్నయ్య దారుణమైన విరహం అనుభవిస్తున్నాడు. తిండి తినడు, నిద్రపోడు, ఎవరితోనూ మాట్లాడడు, పిలిస్తే పలకడు. బయటికి పోయినవాడు ఫ్రెండ్స్తో గడిపిస్తూ ఇంటికి రావటం కూడా మర్చిపోయే స్థితికి వచ్చాడు. వాడి ధోరణి సహించలేక కోపం వచ్చి మా వదినకు పెద్ద ఉత్తరం రాశాను. అందులో అన్నగారి దుస్థితి అంతా వర్ణించాను. అరే, ఆ కథ నేను చదివాను, 4 ఏళ్ల కిందట అనురాధ రాసింది అన్నాడు. ఇదిగో మీరు అలా అడ్డుపడకూడదు. అప్పుడు ఏమైందంటే మా వదిన నా ఉత్తరాలకి నానా అర్థాలు తయారు చేసింది. అంతర అర్థాలు పైకి లాగింది. అన్నయ్య సర్వనాశనమై తనకు దక్కకుండా పోతున్నాడని భూరుమంది. పుట్టింటి నుంచి వచ్చేయడానికి బిచాణ అంతా సర్దేసింది. ఏమిటని హడావుడి అని వాళ్ళ అమ్మ అడిగితే, నేను మా అత్తగారింటికి పోతాను, ఆ ఊళ్ళో ఎవరు పిల్లల్ని కంటం లేదా ఏమిటి అంది. తల్లి అంత చెప్పినా వినలేదు.
నిండు నెలలతో వదిన ప్రయాణానికి సిద్ధంగా ఉంది. పురుడు రైల్లో వచ్చినా రావచ్చును. చేసేది లేక వదిన నాన్నగారు అల్లుడిని అర్జెంటుగా బయలుదేరి రావాల్సిందని ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇచ్చారు. అంత చూసి అంతా కంగారు పడిపోయాము. అన్నయ్య బావురుమని ఏడ్చాడు. వదిన ప్రసవించలేక చనిపోయి ఉంటుందని తీర్మానం చేశారు. నాకు కూడా పుట్టాడు దుఃఖం వచ్చింది. అమ్మా నాన్న అన్నయ్య మరో పావు గంట కల్లా ట్యాక్సీ మాట్లాడుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? కథ సరిగ్గా గుర్తులేదు, ఆతృత పడ్డాడు మోహన్. ఇంకేం జరుగుతుంది, అంతా కలిసి నాకు అక్షంతలు వేశారు. తర్వాత కులాసాలు తెలుసుకుని నవ్వుకున్నారు. అమ్మ నాన్న పిలవని పేరంటానికి వెళ్ళి విందులు చేశారు. అన్నయ్య వదిన హాయిగా యుగళ గీతాలు పాడుకున్నారు. ఎటు వచ్చి తిట్లు తిన్నది నేనే. మర్నాడే వదిన ప్రసవించింది, పండు లాంటి కూతుర్ని. అన్నయ్య మరొక వారం రోజులుండి వదినకు ధైర్యం చెప్పి తన వైరాగ్యం కూడా కొంత వదుల్చుకొని తిన్నగా ఇంటికొచ్చాడు. ముందు నన్ను తిట్టినా తర్వాత చాలా పొగిడాడు. ఎందుకంటే నేను ఆ ఉత్తరం చాలా బాగా రాశానట. అసలు ఆ ఉత్తరానికి ఎలా సంజాషి చెప్పుకోవాలో తనకు తెలియలేదుట. మీ వదిన బిక్కమొహం వేసింది. విజయ్ ఏదో హాస్యానికి రాసిందంటే నమ్మే స్థితిలో లేదు. నేను తనకు చాలా ద్రోహం చేస్తున్నానని ఏడవటం మొదలుపెట్టింది. చూసావా నీ ఉత్తరం ఎంత రభస చేసిందో? బాగా ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, ఎప్పటికైనా నువ్వు రచయిత్రి అవుతావు. నీకు ఉత్తరాలు డైరీలు రాసే పిచ్చి బాగా ఉంది. ఎప్పుడు ఏదో రాస్తూ ఉండాలన్న ఆవేశం ఉంది. పైగా నీ రైటింగ్లో ఫ్లో ఉంది, ఈజ్ ఉంది, న్యాచురాలిటీ ఉంది. నిజం విజయ్, ట్రై చేసి చూడు, ఏదైనా చిన్న కథ రాయి అన్నాడు. ఆ మర్నాటి నుంచి రాసావా అనటం మొదలుపెట్టాడు. నిజంగా అప్పట్లో నాకు ఉత్తరాల పిచ్చి విపరీతంగా ఉండేది. ఇంట్లో విషయాలు, స్కూళ్ళ విషయాలు, స్నేహితుల కబుర్లు, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు అన్నీ మా మేనత్త కూతుళ్ళకి, మా పిన్నికి రాస్తూ ఉండేదాన్ని. డైరీ రాయటం కూడా చాలా చిన్నతనంలోనే మొదలుపెట్టాను. అదో ఫ్యాషన్ అప్పుడు. నాకు రాయటం కొత్తగా రాలేదు. ఉత్తరాలు ఎలా రాస్తానో, డైరీ ఎలా రాస్తానో అలాగే ఓ కథ రాశాను. ఆ విషయం కూడా అంతకుముందు మా ఇంట్లో జరిగిందే తీసుకున్నాను. కథకి మా వదిన అని పేరు పెట్టాను. కవర్ మీద ఓ పత్రిక అడ్రస్ రాసి పోస్ట్ డబ్బాలు వేసి చక్కా వచ్చాను. అందులో నా పేరు అనురాధగా మార్చుకున్నాను. ఎందుకలా మార్చుకున్నావు అడిగాడు మోహన్. నాకు ఆ పేరంటే ఇష్టం. కృష్ణవేణి, విద్యాధరి, శంపాలత, వరూధిని లాంటి పేర్లంటే నాకెంతో నచ్చుతాయి. అయితే కథ రాసిన సంగతి మీ అన్నయ్యకి చెప్పలేదా? లేదు, అన్నయ్య కూడా మళ్ళీ నా కథల ప్రస్తావన ఎత్తలేదు. ఓ నెల్లాళ్ళకి కథ పడింది. ఓ పత్రిక నాకొచ్చింది అనురాధ పేరుతో. పత్రిక రాగానే నేనే చూశాను. అడ్రస్ ఉన్న రేపర్ కాగితం దాచేసి పత్రికను బల్ల మీద పెట్టాను. పత్రికలన్నీ ఎప్పుడు కొంటూనే ఉంటాం కదా, అది నేను కొన్న పత్రికే అనుకున్నారు మా వాళ్ళు. కానీ ఆ కథ మా ఇంట్లో కథే కదా. ఆ కథ చదివాక అన్నయ్యకు అనుమానం వచ్చి అడిగాడు. నిజం చెప్పాను. పేరు మార్చుకున్నానని తిట్టాడు. నాన్నగారికి కూడా చెప్తే చాలా సంతోషపడ్డాడు. పేరు మార్చుకోవటమే బాగుందమ్మా, ధైర్యంగా రాయటానికి ఇదే బాగుంటుంది అన్నాడు. ఓ వారం రోజుల్లో నాకు మనీ ఆర్డర్ కూడా వచ్చింది, 5 రూపాయలు. ఎంత మురిసిపోయానని ఆ నోటు ఓ కవర్లో పెట్టి దాచుకున్నాను. ఇప్పటికీ ఉంది నా దగ్గర. విజయ్ మోహన్లో ఓ వింతకళ మెరిసింది. ఎందుకో మోహన్ నిట్టూర్పు విడిచాడు. అదృష్టవంతురాలివి విజయ. ఒకనాడు చిన్న కథ రాసిన నువ్వు ఈనాడు అందరికీ తెలిసిన రచయిత్రివి. కాలం ఎంత చిత్రమైంది అన్నాడు. ఏముంది చిత్రం ఇందులో? 4 కథలు రాస్తే అదో చిత్రమా? 4 ఏమిటి, 20 లేవు? 2 పెద్ద కథలు కూడా లేవు? అన్నీ లేవు. అనురాధ కథలు అనే ఒక పుస్తకం కూడా వచ్చిందిగా, దాన్ని నేను కొన్నాను తెలుసా? ఎవరో తీసుకున్నట్టున్నారు. అయ్యయ్యో, ఎందుకు కొన్నారు? నన్ను అడిగితే నేను ఇచ్చేదానిగా. చిలిపిగా నవ్వింది విజయ. నువ్వేది మాట్లాడినా తెలివిగా ఉంటుంది, రచయిత్రివి కాబట్టి అలా మాట్లాడతావన్నమాట అన్నాడు మోహన్. తెలివి అనకండి, రచయితలు కాని వాళ్ళు తెలివిగా మాట్లాడరా? కథలు రాసేవాళ్ళు కథల్లో పాత్రల కోసం సంభాషణలు రకరకాలుగా రాస్తారు కదా, మాట్లాడేటప్పుడు కూడా అలాంటి మాటలు వస్తాయేమో, అంతకన్నా తెలివే ఉంటుంది. అయితే అని ఏదో అడగబోయి ఆగాడు మోహన్. ఏం అడగాలనుకుంటున్నారు? అదే విజయ, ఏమీ అనుకోగా నీ డబ్బంతా ఏం చేస్తున్నావు? నా పేరే బ్యాంకులో ఉంది. ఇంతవరకు ఆ విషయాలన్నీ మా అన్నయ్య చూశాడు. 5-6 వేలు ఉంటాయనుకుంటాను. ఇక నుంచి మీరే చూడాలి ఆ లెక్కలన్నీ. నేను అసలు పట్టించుకోను. ఏదో గుర్తొచ్చినట్లు విజయ టేబుల్ మీద అలారం కేసి చూసింది. అబ్బో, అప్పుడే 3 అవుతోంది, కాఫీల వేళ. ఆ డ్యూటీ నాదే, వెళ్ళాలి నేను అంది.
నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి అన్నాడు. అక్కడే ఉన్న కూజాలో నుంచి చల్లటి నీళ్లు వంచి ఇచ్చింది. అనురాధ అందించిన మంచినీళ్ళు తాగి గ్లాసు ఆమె చేతికే ఇచ్చాడు. అనురాధతో మంచినీళ్ళు తెప్పించుకున్నాను చూసావా? అనురాధకైనా భర్తకి సేవలు చెయ్యక తప్పదు కదా, నవ్వింది అనురాధ. నిజం చెప్పు విజయ, నువ్వు రచయిత్రివి, తెలివైన దానివి కదా, నీకు గర్వంగా ఉండదా? గ్లాసు కూజా మీద పెట్టి తిరిగి వచ్చింది విజయ. నేను తెలివైన దాన్నని మీరు ఒప్పుకుంటే తెలివి గల వాళ్ళు ఎప్పుడూ గర్వపడరు, గర్వపడేవాళ్ళు తెలివి తక్కువ వాళ్లే అంటూ నవ్వింది. ఆ జవాబు మోహన్కి ఏమంత తృప్తి కలిగించలేదు. అతని మనసంతా ఆలోచనల బడలికతో నిండిపోయింది. నాకు కాఫీ వద్దు, కాసేపు నిద్రపోతాను అని మంచం మీద కొరిగాడు. మోహన్ నిద్ర లేచేసరికి నీరెండతో వాతావరణం మనోహరంగా ఉంది. విజయ అద్దం ముందు కూర్చుని జడల్లుకుంటోంది. వారం రోజుల దాకా నిద్రైపోనన్నారు అంది రాగం తీస్తూ. విజయ్ని అలాగే చూస్తూ బద్ధకంగా పడుకున్నాడు మోహన్. కాఫీ ఫ్లాస్కులో పోశాను, లేచి మొహం కడుక్కోండి, కాసేపు అలా బయటికి వెళ్దాం అంది. ఉలిక్కి పడ్డట్లు లేచాడు. నేను ఒక చోటుకు వెళ్ళాలి, ఈ వార్త నా స్నేహితులకు చెప్పొద్దు. నిన్న పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో అదంతా వాళ్లకు భలే వర్ణించి చెప్తా అంటూ లేచి గబగబా పెరట్లోకి వెళ్ళాడు. రుక్మిణి మరిదిని చూసి చూడనట్లు తల తిప్పుకుంది. బొత్తిగా నల్లబోసైపోయాడు మా మరిది గారు. ఇంట్లో వాళ్ళతో మాట పలుకు ఏమీ లేవు. పైకి వినిపించేంత స్వాగతం చెప్పుకుంది. మా వదిన గారు కళ్ళద్దాలు కొనుక్కోవటం మంచిది, ఇంట్లో తిరిగే మనుషులు నల్లపూసల్లా కనిపించడం దారుణం అనేసి మొహం కడుక్కుని వచ్చి మోహన్ కాఫీ తాగి బట్టలు వేసుకుంటూ ఉంటే, అన్నయ్య నేను రేపు వెళ్ళిపోతానురా అంది లలిత. వెళ్ళిపోతావా? అప్పుడేనా? అప్పుడే ఏమిటి, 3 నెలలైంది నీ పెళ్ళికి వచ్చాను. అయితే అయ్యిందిలే, ఏం పర్వాలేదు, పుట్టింట్లో ఎన్నాళ్ళైనా ఉండొచ్చు అన్నాడు. అలాగా, రేపు విజయ వెళ్తానంటోంది, ఓ 6 నెలలు ఉండొస్తుందిట అంది వెటకారంగా రుక్మిణి. బ్రతికావు, నువ్వు కూడా వెళ్ళిరా తల్లి, మా అమ్మ వండుతుంది, హాయిగా తింటాం అన్నాడు. బాబాయ్ బాబాయ్ మనం కూడా ఊరు వెళ్ళొద్దాం అంటూ గంతులేసింది సరోజ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మోహన్ చాలా హుషారుగా ఉన్నాడు. విజయ, రేపు ఆదివారం నాడు మా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు మన ఇంటికి. రానివ్వండి. ఎందుకని అడగవేం? అడగటానికే ఉంది, రాకలు పోకలు ఫ్రెండ్స్కి మామూలేగా. అలా కాదు, ముఖ్యంగా నిన్ను చూడటానికి, నీతో మాట్లాడటానికి నువ్వు వాళ్ళు రావటం. అయిష్టంగా మొహం పెట్టింది విజయ. అప్పుడే చెప్పకుండా ఉండాల్సింది అంది. మంచిదానివే, ఎంత తొందరగా చెప్పేద్దామని కదా బయటికి పరిగెత్తింది. కానీ విజయ, నా మాటలు వింటూ కమలాకరం, కృష్ణమూర్తి, వెంకట్రావు వాళ్ళంతా ఎంత విస్తుపోయారో నీకు ఎలా చెప్పను? నా చేతులు విరిచి భుజాలు చరిచి తెగ అభినందించారనుకో. ఎందుకు? రచయిత్రి మొగుడైనందుక? ఇన్సల్ట్. రచయిత్రి నాకు పెళ్ళామైనందుకు అన్నాడు. కాసేపు సరదాగా మాటలు సాగాయి. చివర రుక్మిణి కూడా కలిసింది. రాత్రి భోజనాలు అయ్యాక విజయ గదిలో డైరీ రాసుకుంటూ కూర్చుంది. మోహన్ చదువుతున్న పత్రిక సోఫాలో పారేసి నెమ్మదిగా బయటకు వెళ్ళాడు. రుక్మిణి వంటిల్లు కడిగి తడిచి పురుగు వారపెట్టి చేతులు తుడుచుకుంటూ వచ్చే వరకు నుంచున్నాడు వాకిట్లో. వదిన, నిన్న మాట అడగాలనుకున్నాను, పొద్దున మర్చిపోయాను అన్నాడు. ఏమిటి మోహన్? ఒక్క నిమిషం తటపటాయించి ధైర్యం తెచ్చుకున్నవాడిలా. విజయ చదువు సంగతి ఏమైంది అన్నాడు. ఇది మరీ బాగుందయ్యా, నాకెలా తెలుస్తుంది? అలా కాదు వదిన, నీతో ఏం చెప్పలేదా? లేదు, కానీ ప్రస్తుతానికి మానేస్తుందేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికైనా మొత్తంగానా? ఏమోనయ్యా, నాకు తెలీదు. ఎందుకు మానేస్తుందో అడగలేదు, ముందు చదువుతానందిగా. తను చెప్పనప్పుడు నేను అడగటం బాగుంటుందా? చెప్తే వింటాను, లేకపోతే లేదు. ఒకవేళ నీకు ఇష్టం లేదని విరమించుకుందేమో. మోహన్ ఆశ్చర్యంగా చూశాడు. అదేంటి, నాకు ఇష్టం లేదని ఎవరన్నారు? ఎవరనాలి? ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది మీ ఆవిడ. తనేం తెలివి మాలిందనుకుంటున్నావా? మోహన్ విసుగ్గా చూశాడు. బ్రహ్మాండమైన తెలివితేటలు కలదే, కాదంటే నేనే పిచ్చివాడిని అవుతాను. అయితే దానికి దీనికి సంబంధం ఏంటి? తను ఎంఏ చదవటం నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడూ అనలేదే. నువ్వు అన్నావని కాదు మోహన్, అలా అనుకుని మానేసిందేమో అంటున్నాను. అదే వద్దంటున్నాను. నేను నోరు తెరిచి చెప్పకుండానే నా మనసు తను ఎలా గ్రహించింది? నేను కాదంటానని తనే నిర్ణయం చేసుకుంటుందా? పెద్ద రచయిత్రి అయితే అవుగాక, అందరి మనసుల్లోనూ దూరి చూసే దివ్య దృష్టి ఏమైనా ఉందా తనకి? మండిపడ్డాడు. రుక్మిణి కాస్త హాస్య ధోరణిలో అంది.
దివ్య దృష్టి నిజంగా ఉందేమో, లేకపోతే అంత సహజంగా తన రచనల్లో పాత్ర చిత్రణలు ఎలా చేస్తుంది? చాలే ఊరుకో వదినా, నేనంత సంస్కారం లేనివాడిని తానే అంచనా వేసుకోవటం కాకపోతే. వాతావరణాన్ని కొంచెం తేలిక చేయడానికి నవ్వుతూ చూసింది రుక్మిణి. నిజానిజాలు నాకు తెలియవు సుమా. నేనే పెద్ద కవయిత్రిలాగా ఊహాగానాలు చేశాను. అనవసరంగా నువ్వు కోపం తెచ్చుకోకు బాబు అంది. కోపం కాదు వదినా, నువ్వే చెప్పు పోని. చదువు విషయంలో నా ఉద్దేశం అడిగిందా? లేదు. సరే, నేను చెప్పలేదు. ఇప్పుడు మానమని ఎవరన్నారు? కావాలంటే నిరభ్యంతరంగా చదువుకోమను. ఎవరిష్టం వాళ్ళది. ఇదేం పురాణ యుగమా భర్తల ఇష్టాలు భార్యలు పాటించడానికి? మోహన్ మాటలు రుక్మిణికి చాలా విస్మయం కలిగించాయి. మరిదిలో ఇలాంటి భావాలు ప్రవర్తన ఎన్నడూ చూసినట్లు లేదు. కొంచెం నిరాశగా అన్నట్టే అంది. నువ్వు మానమన్నావని మానటం, చెయ్యమంటే చెయ్యటం ఆవిడ తత్వం కాదనుకుంటాను. సరే అయితే ఎవరి తత్వం వాళ్ళకే ఉండని. ఏమి చేయలేని వాడిలా చిటపటలాడుతూ ఊరుకున్నాడు. అయినా మోహన్, మనసుల్లో ఈ మర్మాలెందుకు? ఇద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకోరాదు? పోనీ ఆవిడేం తెలియనిదా, చేతకానిదా? నీ చదువు సంగతి ఏం చేశావు అని నువ్వే అడగరాదు? సంతోషిస్తుంది. విజయ గురించి రుక్మిణి అంత సమర్థింపుగా మాట్లాడుతూ ఉంటే మోహన్కి చికాకు వేసింది. ఈ అమ్మాయి అనురాధ అని తెలిసిన రోజున ఎంత ఇదైపోయాడు, ఎంత గర్వపడిపోయాడు. ఆ అమ్మాయి చదువుకుంటే ఇతనిదేం పోతుంది? ఇదేం బుద్ధి? అనురాధతో కూడా ఇదేం ప్రవర్తన? రుక్మిణి మనసు చాలా చికాకైపోయింది. మోహన్ వెళ్ళి సోఫాలో పడేసిన పత్రిక తీసుకుంటూ ఉంటే విజయ తల తిప్పి చూసి, ఇప్పటిదాకా మీరు ఇక్కడ లేరు అంది విస్మయంగా. నువ్వు ఊహాలోకాల్లో విహరిస్తున్నావు కాబోలు అని కొంచెం నవ్వాడు. అదేం లేదు, నిజంగా నేను చూడలేదు మీరు వెళ్ళటం అంది. ఏమిటంత ఏకదీక్షగా వస్తుంది అడిగాడు. నా దగ్గర నా పుస్తకాలు ఏమీ లేవు. ఓ 10 కాపీలు పంపమని పబ్లిషర్కి ఒక కార్డు రాశానులేండి మొదట. తర్వాత డైరీ రాస్తూ కూర్చున్నాను చెప్పింది. డైరీ అనేసరికి మోహన్కి ఎందుకో ఉత్సాహం వచ్చింది. డైరీలో విజయ తన గురించి ఏం రాసుంటుందో చూస్తే బాగుండునన్న కోరిక ఒక్క క్షణం కొట్లాడింది. ఆ ప్రసక్తి ఎత్తడానికి ఇష్టం లేక ఊరుకున్నాడు. అన్నట్టు ఓ వారం రోజుల్లో మా అన్నయ్య వస్తానని ఉత్తరం రాశాడు అంది విజయ గుర్తొచ్చి. మంచిదే, పొడిగా అని ఊరుకున్నాడు. అబ్బో, ఎందుకంత కోపం? నిజంగా నేను మర్చిపోయాను చెప్పటం. నిన్ను నేనేం సంజాయిషి అడగలేదే. అయినా నీ సంగతులనే నాకు చెప్పి తీరాల్సిన అవసరమే ఉంది. కొంత హాస్యంలాగా కొంత నిష్ఠూరంలాగా అన్నాడు. అవును, నిజమే, చెప్పి తీరాల్సిన అవసరమే ఉంది అంది విజయ చిలిపిగా రెట్టిస్తూ. మోహన్ మౌనంగా ఉండిపోయాడు. విజయ దగ్గరకొచ్చి కూర్చుంది. నీ ఎంఏ చదివి ఏమైంది అని అడిగేయాలనిపించింది ఆ క్షణాన. అడిగితే ఇదిగో మా అన్నయ్య వస్తున్నాడు, పుస్తకాలు తెమ్మంటాను అంటే ఆ ప్రసక్తి ఎత్తే ఇష్టం లేక తనకేమీ పట్టినట్టే ఊరుకున్నాడు. విజయ మోహన్ మొహంలోకి చూస్తూ, నాకేమిటో విసుగ్గా ఉంది, ఏదైనా సినిమాకి వెళ్దాం అంది. సెకండ్ షోకా? ఏమైతే పగలు నిద్రపోయాంగా ఏవో నాట్యాలున్న సినిమా ఉందిట. మోహన్కి కూడా ఆ వాతావరణం ఇబ్బందిగానే అనిపించింది. కాస్త బయటికి వెళ్తే మనసు విప్పి మాట్లాడుతుందేమో అనిపించింది. సరే పద, అమ్మకి చెప్పిరా అంటూ లేచాడు. విజయ హాల్లోకి వెళ్ళింది. అత్తయ్య, మేమిద్దరం సినిమాకి వెళ్ళొస్తామండి అంది అత్తగారి మంచం దగ్గర నిలబడి. నారాయణమ్మ మంచం మీద లేచి కూర్చుంది. అయ్యో, ఇప్పుడు సినిమా ఏమిటమ్మా, వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది, రేపు వెళ్ళరాదు అంది. పర్వాలేదు అత్తయ్య. మరేమనకుండా జవాబు కోసం ఎదురు చూస్తూ మంచం దగ్గర నించుంది. సరే వెళ్ళిరండి, జాగ్రత్తమ్మా. విజయ గదిలోకి వచ్చేసరికి మోహన్ బట్టలు మార్చుకుని తలదూకుంటున్నాడు. నువ్వు రెడీయేనా అన్నాడు. మీదే ఆలస్యం. చీర మార్చుకోవా మరి? మార్చమంటారా? బాగుంది, నా డిక్టేషనా? అదిగో, ఎందుకలా ప్రతి విషయానికి అలా మాట్లాడతారు? ఈ చీర బాగుందో లేదో మీరు చెప్పండి, లేదంటే మార్చుకుంటాను అంది. మోహన్ విజయ భుజాల మీద చేతులు వేసి, నువ్వు కట్టుకుంటే చీరలకే అందం వస్తుంది. ఏ చీర కట్టుకున్నా నువ్వు నాకు అప్సరసలాగా కనిపిస్తావు. ఏ చీర కట్టుకోకపోతే ఇంకా బాగుంటావు. ఛీ, ఏమిటా మాటలు? అంత సిగ్గు పనికిరాదు, నడు నడు అన్నాడు. ఇద్దరూ వీధిలోకి నడక సాగించారు చేతులు పట్టుకుని. విజయకు చప్పున తన ఎంఏ సంగతి గుర్తొచ్చింది. నా సంగతే మర్చిపోయారా నిజంగా? ఆ మాట మళ్ళీ అడగలేం. ఒకవేళ తనే అడిగితే?
అయితే విజయ, ఫర్దర్ నీ ప్రోగ్రాం ఏమిటి? మన పెళ్లి తర్వాత నువ్వేమి కథలు రాసినట్లు లేదే అన్నాడు. లేదు, రాయలేదు. మోహన్ చేయి పట్టుకుంది ముభావంగా. మోహన్ శరీరం పులకరించింది. దగ్గరగా నడుస్తూ ఉంటే విజయ వాలు జడలో మల్లెపూల మాలలో పువ్వులన్నీ రేకులు విచ్చుకుని సువాసనలు గుమ్మరిస్తున్నాయి. మోహన్ అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడేం సినిమాలెద్దు, పానకంలో పుడకలాగా ఇంటికి పోదామా అన్నాడు నడవటం మానేసి. చిలిపిగా నవ్వింది. ఇదేం వికారం, తీరా బయలుదేరి వెనక్కిపోతామా, రండి కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అంది. అయిష్టంగానే ముందుకు నడిచాడు. పోనీ నీ రైటింగ్స్ గురించి ఏమైనా చెప్పు, మళ్ళీ కథలు ఎప్పుడు రాస్తావు అడిగాడు. కొంతకాలం కథలు ఆప్ చేసి ఒక నవల ప్రారంభించాలనుకుంటున్నాను. నిజంగానా? మరెప్పుడు మొదలు పెడతావు ఉత్సాహంగా అడిగాడు. కానీ దానికి చాలా తతంగా ఉంది. ఈసారి లలిత కళల్ని కథా వస్తువుగా తీసుకుని రాయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన పుస్తకాలు తెమ్మని అన్నయ్యకి మొన్న ఉత్తరం రాశాను. వచ్చేటప్పుడు ఏమైనా పుస్తకాలు తెస్తాడేమో. మోహన్ మాట్లాడలేదు. అన్నగారికి రాసిందిట ఆ పుస్తకాల కోసం, తనకెందుకు చెప్పకూడదు? విజయ కబుర్లు చెప్తూనే నడిచింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చునేంత వరకు ముభావంగానే ఉన్నాడు మోహన్. ఇంటర్వెల్లో బయటకు వచ్చిన మోహన్ సిగరెట్ కాలుస్తూ నిల్చుని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటున్నాడు. అబ్బా, బోరు కొడుతుందో వెధవ పిక్చర్ అని ఒక అతను అన్నాడు. అవును, అరే నీకు చెప్పడం మర్చిపోయాను, గుడ్ న్యూస్ బ్రదర్, నువ్వు చాలా సంతోషిస్తావు. ఏమిటో చెప్పు తొందరగా, కాస్త ఉత్సాహం పుంజుకుంటాను అన్నాడు రెండో వ్యక్తి. నీ అభిమాన రచయిత్రి అనురాధాదేవి ఈ ఊళ్ళోనే ఉందిట, చాలా చిన్న వయసేనుట చెప్పాడతను. కొయ్య బాబు, అరే నువ్వు నమ్ము, మా బ్రదర్ ఇంట్లో ఎల్ఐసిలో పనిచేస్తున్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడని సాయంత్రమే అన్నాడు. ఆవిడ భర్త మా బ్రదర్ ఇంట్లో కొలీగ్స్ తెలుసా? నేను నమ్మను రా, నువ్వు వరిచి గీపెట్టినా. ఆవిడ కాకినాడలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుందని నేను విన్నాను. బాగా తెలిసిన వాళ్ళే చెప్పారు. కాదోయ్ రాంబాబు, నా మాట నమ్ము. కావాలంటే రేపు మా ఇంటికి రా, మా బ్రదర్ ఇంట్లో అని అడుగుదు కానీ. ఆపోయ్, నేనేమన్నా ఫూల్ అనుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఆవిడ్ని చూపించలేవు, పందెం. థియేటర్లో లైట్లన్నీ ఆరాయి. స్క్రీన్ మీదకు స్లైడ్లు వచ్చిపోతున్నాయి. ఆ కుర్రాళ్ళిద్దరూ వరండాలో నుంచి గబగబా లోపలికి పోయారు. ఈ సంభాషణ వింటూ నించున్న మోహన్ కూడా నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు. మనసు ఎంతో తేలిక పడ్డట్లు తోచింది. అనురాధ గురించి ఆలోచించే ప్రతి వాళ్ళు అనురాధ భర్తను గురించి కూడా ఆలోచిస్తారన్నమాట. లోపలికొచ్చి కూర్చున్నాక నెమ్మదిగా అడిగింది విజయ. తలనొప్పి ఎలా ఉంది అంటూ. తగ్గిందిలే. విజయ్ చేతిని ఒళ్ళోకి తీసుకుంటూ నెమ్మదిగా అన్నాడు. నిన్ను గురించి ఎంతోమంది ఎన్నో చోట్ల మాట్లాడుకుంటూ ఉంటారో నీకు తెలుసా అన్నాడు. షూ, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. మోహన్ కుర్చీకి ఆనుకుని గిర్రును తిరుగుతున్న ఫ్యానుల కేసి చూస్తూ ఆలోచనలో మునిగాడు. రాత్రి సినిమా ఎలా ఉంది అంది రుక్మిణి మర్నాడు మరిదితో. సినిమాకేం కానీ ఓ గమ్మత్తు జరిగింది. అనురాధ ఈ ఊళ్ళోనే ఉందని ఓ కుర్రాడు, లేదని ఓ కుర్రాడు పందెం వేసుకున్నారా నా ముందే అని నవ్వుతూ తను విన్న సంభాషణ అంతా చెప్పాడు. ఆవిడ నా భార్యనని చెప్పలేకపోయావుట్రా అంది నారాయణమ్మ. ఊరుకుందు, అలా ఎవడు చెప్పగలడు అని సాగదీసింది లలిత. అసలు అనురాధ ఈ ఊళ్ళో ఉందంటేనే నమ్మను పొమ్మంటున్నాడు కదా, ఇక నా పెళ్ళామే అంటే చాలు ఇక పోవయ్యా అంటాడు అన్నాడు మోహన్. అనురాధ పేరు చెప్పుకుంటే నీకు నీ అన్నగారికి గౌరవమే కానీ అగౌరవం ఏమీ కాదు అంటూ జగడానికి దిగింది రుక్మిణి. అంతా వింటూ ఊరుకుంది విజయ నవ్వుతూ. ఆ రోజు మధ్యాహ్నమే లలిత అత్తవారింటికి వెళ్ళిపోయింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.